సోనియా అసలు పేరు ఎడ్విజ్ ఆంటోనియా అల్బినో మైనో. 1946 డిసెంబర్ 9న ఇటలీలోని లూసియానాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెసింజా ప్రాంతంలో జన్మించారు. తల్లిదండ్రులు స్టెఫానో, పావోలా మైనో. తండ్రి ఓ సాధారణ బిల్డింగ్ కాంట్రాక్టర్. 1983లో మరణించారు. తల్లి గృహిణి. సోనియాకు 2 చెల్లెళ్లు. 1964లో ఆంగ్ల విద్యను అభ్యసించడం కోసం కేంబ్రిడ్జ్ నగరంలోని బెల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు వెళ్లారు. అదే ఆమె భావి జీవితాన్ని మలుపు తిప్పింది. ఎందుకంటే అదే సమయంలో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్ కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనే ఉన్నారు. ఉన్నత విద్య కోసం అక్కడి ట్రినిటీ కాలేజీకి వచ్చిన ఆయన 1965లో ఓ గ్రీక్ రెస్టారెంట్లో తొలిసారి సోనియాను కలిశారు. ఆ పరిచయమే సోనియా భావి జీవితానికి పునాదయ్యింది. మొదట స్నేహంగానే చిగురించిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా వికసించింది. మూడేళ్ల పాటు నిరాటంకంగా కొనసాగిన వీరి ప్రేమ పెద్దల దగ్గర కూడా ఎలాంటి ఆటంకాలను ఎదుర్కోలేదు. ఎందుకంటే రాజీవ్ తల్లి ఇందిర కూడా ప్రేమ వివాహమే చేసుకుంది. అందులోని ఆనందం, బాధ రెండూ ఆమెకు తెలిసిన విషయాలే. కాబట్టి రాజీవ్ సోనియాల ప్రేమకు పెద్దగా అడ్డుపడలేదు. అంత సులభంగా ఎవరినీ మెచ్చుకుని ఇందిర సోనియా విషయంలో మాత్రం తొలి చూపులోనే మంచి కోడలు దొరికిందని మురిసిపోయింది. కులమత తేడాలున్నా, దేశాల మధ్య దూరం సుదీర్ఘమే అయినా ఆ జంట వివాహానికి పెద్దలు తొందరగానే పచ్చజెండా ఊపారు. దీంతో 1968లో రాజీవ్, ఆంటోనియా మైనోల వివాహం జరిగింది. ఆంటోనియా మైనో అన్న పేరు కాస్త సోనియా గాంధీగా మారింది. దేశంగాని దేశంలో పుట్టి పెరిగిన సోనియాకు ఇక్కడ వేషభాషలను, జాతీయతను బోధించింది మాత్రం అమితాబ్ బచ్చన్ తల్లి తేజా బచ్చన్. దాంతో అప్పటి వరకు మినీ స్కర్టులు ధరించడానికి అలవాటు పడిన సోనియా వాటిని వదిలి చీరలోకి మారారు. రాజీవ్ సోనియాల ప్రేమగాథ కన్నా ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఇందిరా సోనియాల ఆత్మీయతానురాగాల గురించి. అత్తగారు తెచ్చిన పెళ్లి చీర చూసి సోనియా ఎంతగానో మురిసిపోయారట. ఎందుకంటే అదే చీర ఇందిర తన పెళ్లికి కట్టుకున్నారు. పైగా జైల్లో ఉన్న సమయంలో జవహర్లాల్ నెహ్రూ దాన్ని నేశారని చెబుతారు. మొదట్లో మన దేశపు అలవాట్లు, ధరించే దుస్తుల పట్ల సోనియాకు అంత మక్కువ లేకపోయినా క్రమంగా ఆమె పూర్తిగా మారిపోయారు. ఇప్పటికీ ఆమె చీర తప్ప మరేమీ కట్టరు. అది కూడా భారతీయ చేనేత చీరలు మాత్రమే. దేశ ప్రధాని అయిన భర్త వెంటే ఉంటూ ప్రజలకు పరిచయం అయ్యారు సోనియా. ఆయన విజయం కోసం అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. అన్ని సక్రమంగా ఉన్నాయనుకున్న సమయంలో రాజకీయాల్లో సోనియా ఊహే నిజం అనేలా మరో షాక్ ఆమెను గాయపరిచింది. 1991లో రాజీవ్ హత్య అసలిపాతంలా మారింది. కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే తల్లిలా చూసుకునే అత్త, ఆ వెంటనే భర్త మరణించినా తేరుకుని ధీరోదాత్తగా నిలిచారు. అనుకున్నట్లుగానే రాజకీయాలకు దూరంగా ఉంటూ కొడుకు రాహుల్, కూతురు ప్రియాంకల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఈ 7 సంవత్సరాల కాలంలో ఎందరో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని కాపాడమని ప్రాధేయపడినా వారించారు. చివరికి సీతారాం కేసరి సారథ్యంలో పార్టీ విచ్ఛిన్నమవుతుంటే తనకు చేతనైనంత సాయం చేయడం కోసం ముందుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల విశ్వాసాన్ని నిలపడం కోసం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు అత్తను, భర్తను దగ్గరగా చూసిన ఆమె వారిద్దరి లక్షణాలను పుణికిపుచ్చుకుని సరికొత్త విలక్షణతతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పార్టీకి పూర్వ వైభవం తేవడానికి ఎంతగానో శ్రమించారు. ఆమె నిర్విరామ కృషి పార్టీకి అఖండ విజయాలను సాధించి పెట్టింది. రాజీవ్ మరణం తర్వాత 1996 వరకు పార్టీలో ఏకాభిప్రాయం లేదు. ప్రజల్లో పార్టీ పట్ల విశ్వసనీయత తగ్గింది. ఆ సమయంలో ఓ నాయకురాలిగా కాంగ్రెస్ ను ముందుకు నడిపిన సోనియా 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా లోక్సభకు ఎన్నికయ్యారు. మొదటిసారి ఎంపీ అయిన తర్వాత రాజకీయ చదరంగంలో ఎత్తుగడలను వడివడిగా నేర్చుకున్నారు. 2004లో ఆమ్ ఆద్మీ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారు. 2009 సాధారణ ఎన్నికల్లోనూ తగ్గని ప్రజాదరణతో పార్టీకి మరోసారి అధికార పీఠాన్ని దక్కించారు.
నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతూనే ఉన్నారు. జీవితంలో తల్లిదండ్రుల వాత్సల్యం, అత్తగారి అభిమానం, భర్త ప్రేమ వీటికి మెల్లగా దూరమైన ఆమె నాటి నుంచి నేటి వరకు ప్రజా జీవితమే పరమావధిగా అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఆనందాలకు, విషాదాలకు చిరునామాగా నిలిచిన ఆమె జీవితం మరెందరో మహిళలకు స్ఫూర్తిదాయకం. నేడు 65వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సోనియా గాంధీకి వనితా టీవీ శుభాకాంక్షలు.